బ్రేకింగ్ న్యూస్. విజయనగరం జిల్లాలో ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిరాజ్ సమీర్ల విచారణ కొనసాగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చిన ఎన్ఐఏ, ఏటీఎస్ అధికారులు సిరాజ్ సమీర్లను విచారిస్తున్నట్లుగా సమాచారం. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలలో పేలుళ్లు చేయాలనుకున్నట్లుగా సిరాజ్ విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ రాష్ట్రాలలో ఏ ప్రాంతాలలో టార్గెట్ చేశారనే విషయాన్ని రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో టెర్రరిజంపై సిరాజ్ ట్రైనింగ్ క్లాసులకు హాజరైనట్టుగా సమాచారం. రైట్గా సిరాజ్ సమీర్లకు సంబంధించిన విచారణ అయితే కొనసాగుతోంది. వీరిరువురు కూడా అటు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 4 రాష్ట్రాలలో పేలులకు ప్లాన్ చేసినట్లుగా కూడా సిరాజ్ విచారణలో కీలకమైన విషయాలైతే వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ఇంతకు ముందు కూడా మనము కేవలము తెలుగు రాష్ట్రాల్లోనే పేలులకు ప్లాన్ చేశారనుకున్నాము, కానీ ఇప్పుడు సుమారు 4 రాష్ట్రాలలో ఈ పేలులకు ప్లాన్ చేసినట్లుగా సిరాజ్ విచారణలో వెల్లడిస్తున్నారు. ఏం జరుగుతోంది, పూర్తి వివరాలేంటి? రేఖ, సిరాజ్ సమీర్ల 3వ రోజు విచారణ కూడా ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చినటువంటి అధికారులు, ఎందుకంటే వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడెక్కడ పేలులు జరపబోయారనే విషయాన్ని ఆరా తీస్తున్నట్లయితే సమాచారం ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్, అదేవిధంగా మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక ఎన్ని ప్రాంతాల్లో కూడా వీళ్ళ యొక్క సిరాజ్ సమీర్లకు సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్ కూడా అక్కడక్కడ ఉన్నారనే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో కీలకమైన సమాచారం రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తున్నట్టుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో పేలుడు చేద్దామని ఇప్పటికే కన్ఫెషన్ లెటర్లో కూడా అటు సిరాజ్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి విజయనగరంలో పేలుళ్లు జరపడానికి అయితే నిర్ణయించాడు. అయితే అటు మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి ఏ ప్రాంతాల్లో వీళ్ళు పేలుళ్లు జరపాలనుకునే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా సిరాజు ఈ విషయాలకు సంబంధించి నోరు విప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఏ విషయం అడిగినా కానీ సిరాజు జస్ట్ స్మాల్ ఇండికేషన్స్ తప్ప పూర్తిగా విచారణలో ఏ అంశాన్ని కూడా బయటపెట్టిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఎన్నిసార్లు ప్రయత్నించినప్పుడు కూడా తను ఒక చిన్న ఇండికేషన్స్ ఇస్తున్నాడే తప్ప పూర్తి స్థాయిలో నిజాలు మాత్రం బయటికి చెప్పడం పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా నోరు విప్పడానికి పూర్తి స్థాయిలో విచారణ కూడా సహకరించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పోలీసులు ఎన్నిసార్లు ప్రశ్నించినప్పటికీ కూడా తనకేమీ తెలియదు అన్నట్లే సిరాజ్ బిహేవ్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు నెలకొంది. ఇదంతా కూడా అటు విచారణ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు పెద్ద తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి. అటు సమీర్ కూడా ఏ విషయంపై కూడా ఇప్పటికీ నోరు విప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్రలో, కర్ణాటక వీళ్ళైతే కొంత ట్రైనింగ్ సెషన్స్ కూడా హాజరైనట్లయితే అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితుల్లో కూడా దానికి సంబంధించి కూడా అనేక ప్రశ్నలు అడుగుతున్నప్పుడు కూడా ఎక్కడ నోరు విప్పని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే రేపటి నుంచి కూడా విచారణ కాస్త కఠినంగా ఉండే అవకాశం కనబడుతున్నట్లయితే మనకి కొంత సమాచారం అంతుంది. ఎందుకంటే ఇప్పటికే 3 రోజులు గడిచింది. కేవలం జ్యుడిషియల్ కస్టడీ సంబంధించి కేవలం 7 రోజులు మాత్రమే పోలీస్ కస్టడీ అయితే ఇప్పటికే కోర్టు అనుమతించిన పరిస్థితుల్లో ఇప్పటికే 3 రోజులు గడిచింది. పెద్దగా విచారణలో పెద్దగా విషయాలు ఏమీ కూడా తేలినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రేపటి నుంచి కూడా విచారణ కఠినంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రేపు 4వ రోజు కాబట్టి 4-5 రోజుల్లో విచారణ కఠినతరం చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే అటు మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలు కూడా అనేక కోణాల్లో షిఫ్ట్ల వారీగా ఏటీఎస్ కూడా విచారణ చేస్తున్నప్పుడు కూడా ఏ విషయాలు కూడా ఎప్పటికీ పెద్దగా బయటికి రాని పరిస్థితి అయితే ఉంది. కేవలం ఒక రెవెన్యూ అధికారి విషయాన్ని మాత్రమే ఈ 3 రోజుల్లో కనుగొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విచారణ కాస్త కఠినంగా వేగవంతం చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. శివశంకర్, ఇటు సిరాజ్ సమీర్ల విచారణ ఏ విధంగా జరుగుతోంది, అంటే ఎటువంటి ప్రశ్నలను వారికి సంధిస్తున్నారు? ఇరువురిని కూడా విడివిడిగానే విచారణ జరుగుతోందా? ఇద్దరిని కూడా వేరువేరు గదుల్లో ఉంచి విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా అటు ఉత్తరప్రదేశ్, బీహార్, అటు మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలు కూడా అహిం సంస్థ ఒక మెదడులో కూడా ఇంకా ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో కూడా పేలుళ్లు జరపాలనేది వీళ్ళు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అంటే కేవలం విజయనగరం, మహారాష్ట్ర లేదంటే కర్ణాటక ఈ ప్రాంతాల్లోనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా అహిం సంస్థ పేలుళ్లు జరపాలనే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. విజయనగరం అనేది కేవలం రిహార్సల్స్ మాత్రమే వీళ్ళు వినియోగించుకుంటున్నారు తప్ప విజయనగరం అనేది పూర్తి స్థాయి టార్గెట్ అనేది కూడా మనం చెప్పలేకపోతున్నాం. కానీ మొత్తం దేశవ్యాప్తంగా అహిం
యహీం సంస్థ మాత్రం పేలుళ్లు జరపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి సిరాజ్ని ఇప్పటికే పట్టుకున్నారు, తెలంగాణకు సంబంధించి సమీర్ను కూడా పట్టుకున్నారు. కానీ మహారాష్ట్ర, కర్ణాటకలో పేలుళ్లు జరపాలని వీళ్ళు నిర్ణయించిన తర్వాత అసలు మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్నటువంటి యహీం సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు అనే దానిపై కూడా ఎప్పటికి కూడా ఎలాంటి క్లూ అయితే రానట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణలో పేలుళ్లకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను కూడా పట్టుకున్నారు. కానీ మహారాష్ట్ర, కర్ణాటక సంబంధించి అక్కడ కూడా పేలుళ్లు జరపాలనుకుంటున్నప్పుడు కూడా అక్కడ ఎవరున్నారు యహీం సంస్థలో, వారిద్దరూ ఎవరైనా దానిపై ఇంకా క్లారిటీగా అయితే రాలేదు. ఎందుకంటే కేవలం ఉత్తరప్రదేశ్ సంబంధించిన బాదర్ కావచ్చు, వరంగల్ చెందిన సంబంధించి మొయినుద్దీన్, వీరి వివరాలు అయితే ఇప్పటికీ తెలుసుకున్న పరిస్థితి ఉంది. కానీ అయితే వారి వివరాలు కూడా తెలిసినప్పుడు కూడా వాళ్ళిద్దరు కూడా అబ్స్కాండ్లో ఉన్నారు. పోలీసులు ఇంకా వారిని కూడా పట్టుకోలేని పరిస్థితి అయితే ఉంది. సో వాళ్ళిద్దరూ ఒక టాస్క్ అయితే, మరొక టాస్క్ ఇటు మహారాష్ట్ర, కర్ణాటకలో ఏ ప్రాంతాల్లో పేలుళ్లు జరపాలనుకున్నారు అనేది కూడా అటు విచారణ అధికారులకు చాలా పెద్ద టాస్క్గా అయితే మిగిలిందని చెప్పుకోవచ్చు. సో దానిపై కూడా పూర్తి విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా చాలా గుచ్చి అడుగుతున్నటువంటి పరిస్థితి. గత మొదటి నుంచి కూడా ఆర్థిక లావాదేవీలపై పూర్తి స్థాయి దృష్టి సారించినప్పుడు కూడా వారు ఎక్కడా కూడా నోరు విప్పని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు రేఖ. శివశంకర్, అలాగే ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాలలో టెర్రరిజంపై సిరాజ్ అయితే ట్రైనింగ్ క్లాసులకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. మరి ఏ విధంగా, అంటే భౌతికంగా హాజరయ్యారా లేదంటే ఆన్లైన్లో ఈ క్లాసులకు ట్రైనింగ్ తీసుకున్నారా? అటు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ఆయన భౌతికంగానే హాజరైనట్టు తెలుస్తుంది. సుమారు కొన్ని గంటల పాటు నిర్విరామంగా ఈ యొక్క శిక్షణలో సిరాజ్ పాల్గొన్నాడు. అందుకోసమే ఆయన రాష్ట్రాలకు వెళ్ళాడు తప్ప వేరే ఉద్దేశంతో అయితే ఆయన వెళ్ళలేదని తెలుస్తుంది. అయితే కన్ఫెషన్ లెటర్లో ఆయన ఈ విషయాలు వెల్లడించినప్పటికీ కూడా పోలీసులు అయితే కొంత సమాచారంతో ఈ విషయాలపై ఆయన అయితే విచారిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా సిరాజ్ మొదటి నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నప్పటి నుంచి ఉగ్రవాద భావజాలంతో ఉన్నట్లు ఇప్పటికే విచారణ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితుల్లో కొంత ట్రైనింగ్ కూడా తీసుకోవడం చాలా భయానకమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వీరి భావజాలం పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ విచారణలో కూడా పోలీసులు అదే ఎక్స్పీరియన్స్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఏదడినా కూడా తెలియదు, చెప్పలేము అన్నట్లే సమాధానం చెప్తున్నారు తప్ప ఏ విషయాన్ని కూడా పూర్తిగా సమాధానం చెప్పిన పరిస్థితి లేదు. అదేవిధంగా చాలా యారగెన్స్గా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈయన ఖచ్చితంగా భౌతికంగా ఈయన కోచింగ్ సెషన్స్కి అయితే హాజరయ్యాడనే విషయం నిర్ధారణకు అయితే వచ్చినట్లు తెలుస్తుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, ఇక సిరాజ్, సమీర్లకు సంబంధించిన విచారణ అయితే కొనసాగుతోంది. వీరి విచారణలో కీలకమైన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో పేలులకు ప్లాన్ చేసినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. ఈ రాష్ట్రాలనే టార్గెట్ చేశారు వారి ఇరువురు కూడా. అదేవిధంగా ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా టెర్రరిజంపై ఇటు సిరాజ్ కూడా ట్రైనింగ్ క్లాసులకు వెళ్లారు. సిరాజ్తో పాటు ఇంకా ఎంతమంది ఈ ట్రైనింగ్ క్లాసులు తీసుకున్నారు, దీనికి సంబంధించిన కూడా విషయాలు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. సిరాజ్ అదేవిధంగా సమీర్లను కూడా విచారిస్తున్నారు ఎన్ఐఏ, ఏటీఎస్ అధికారులు.